ఒక లక్షకు 10% ఇంట్రెస్ట్ అని ఇలాంటివి ఎన్నో ఉన్నవి, యాప్స్ కానీ ఏవేవో ఉన్నవి. అందులో మీరు కన్యా రాశి వారు ఈ 2023 ఆగస్టు నుండి మీ బిజినెస్లు అద్భుతంగా ముందుకు వెళ్ళినవి. పా పి పు పే అక్షరాలతో ఉండేటువంటి వారు కొత్త కొత్త బిజినెస్లు రావడం, ఆపర్చునిటీస్ రావడం, అద్భుతంగా ముందుకు వెళ్ళడం. ఈ పా అక్షరంతో ఉండేటువంటి వాళ్లకు 2025 సుమారుగా జూన్, జూలై, ఆగస్టు నుండి ఉద్యోగంలో కొంత ఇబ్బంది కలిగించే సందర్భాలు ఉన్నవి. మార్పులు చేర్పులు జరిగిన సందర్భాలు ఉన్నవి. మరి ఇట్టి మార్పులు చేర్పులు జరిగినటువంటి సందర్భాలలో కొంత పెనం మీద ఉండేటువంటి రొట్టె కాస్త పొయ్యిలో పడేటువంటి విధంగా ఉంది పరిస్థితి. ఎందుకయ్యా అంటే విపరీతంగా నెగిటివ్ ఇంపాక్ట్ ఉండడము, నలుగురు చూపు మీపై ఉండడము, అబ్బా వారికేంది అనే విధంగా ఉండడము, ఇది కాస్త మీకు చాలా నెగిటివ్ ఇంపాక్ట్తో ముందుకు వెళ్ళేటువంటి సందర్భాలు ఏర్పడే పరిస్థితి ఉన్నది. వివాహ ప్రయత్నాలు, తండ్రి లేని సంబంధాలు ఏమైనా రావడం కానీ, అదేవిధంగా వివాహము జరిగేటువంటి తరుణంలో అంతా సెటిల్ అయిన తర్వాత పిల్లగాడు నచ్చలేదనో, పిల్ల నచ్చలేదు అనో, అబ్బాయి ఇట్లాంటివి కొన్ని కారణాల చేత వెనక్కి వెళ్ళడాలు కానీ, విదేశీ ప్రయాణాలలో ఉండేటువంటి వారికి కొంత ఇబ్బంది కలిగించే సందర్భాలు ఏర్పడడం కానీ, అది మరీ ఉద్యోగానికి సంబంధించింది. ఎవరైతే కన్యా రాశి వారు ఉన్నారో మీ తండ్రి గారికి ఆరోగ్య సమస్యలు రావడం కానీ, అదేవిధంగా ఇంకా ఈ కన్యా రాశి వారికి బిజినెస్ రిలేటెడ్ పెద్ద మొత్తంలో లాస్ అవ్వడం కానీ, ఆన్లైన్లో డబ్బులు పెట్టడం కానీ 2023, 24, 25లో ఆన్లైన్ రిలేటెడ్ పెద్ద ఎత్తున మోసపోవడాలు కానీ ఇలాంటివి ఉన్నవి. సో 2026 ఆగస్టు నుండి 2027, 2028 ఆగస్టు, ఈ 2 ఇయర్స్ మీ జీవితంలో ఎన్నడూ చూడని మైనస్ వాతావరణం మీరు చూస్తారు. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పటి నుండే జాగ్రత్తగా ఉండండి. ఏది ఎలాంటిది ఉన్నా సెటిల్మెంట్స్ చేసేసుకోండి. 2026 ఆగస్టు నుండి మీరు సిన్సియర్గా 2 సంవత్సరాలు పనిచేయాలి. మీరు ఎంత సిన్సియర్గా 2 సంవత్సరాలు పనిచేసినా కూడా బట్టగాల్చి మీద వేసే పరిస్థితి ఉంది. సో ఈ రాబోయే 2 సంవత్సరాలు తప్పకుండా మీకు అమృతంగా మారాలి అని అనుకుంటే ధర్మమైనటువంటి పనులను చేయండి. ధర్మో రక్షిత రక్షిత, ధర్మాన్ని కాపాడే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఎవరైతే ఈ కన్యా రాశి వారు కొంత టెంప్ట్ అయ్యి డబ్బులు ఖర్చు పెట్టకండి, ఇది చేస్తే ఇది వస్తుంది, లైక్ ఏదో వస్తుంది అనేటువంటిది మాత్రము చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇవాళ రేపు ఒక లక్షకు 10% ఇంట్రెస్ట్ అని ఇలాంటివి ఎన్నో ఉన్నవి, యాప్స్ కానీ ఏవేవో ఉన్నవి. అందులో మీరు ఒకవేళ డౌన్ అయితే మాత్రము ఇబ్బంది ఎదుర్కొనేటువంటి సందర్భాలు అయితే ఉంటాయి. కనుక తప్పకుండా అలాంటివి దూరం చేసుకోండి. ఈ 2026లో మరి ఈ కన్యా రాశి వారికి ఒక వ్యాపారము మొదలు పెట్టాలి అని అనుకున్నా, అదేవిధంగా వివాహం చేసుకోవాలి అని అనుకున్నా, ఏది మొదలు పెట్టాలి అనుకున్నా 1కి 2 సార్లు మీ వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకొని ముందుకు వెళ్తే బాగుంటుంది. లేదు అని అనుకుంటే మాత్రము చాలా అంటే చాలా ఇబ్బంది కలిగించే సందర్భాలు మాత్రము ఎదురవుతాయి. మీరు తప్పకుండా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేస్తూ ఉండండి. అదేవిధంగా కాలభైరవ స్వామికి కూష్మాండ దీపాన్ని పెట్టే ప్రయత్నం చేయండి. ఇంకా వ్యక్తిగతంగా మీకు సంతానమో లేదా వివాహమో లేదా విదేశీ ప్రయాణాలో లేదా మాకు ఈ బిజినెస్ బాగుంటుందా బాగుండదా ఇలాంటి వ్యక్తిగత విషయాలకి తప్పకుండా మీరు సంప్రదించండి. కింద కనబడేటువంటి నెంబర్కు. వన్స్ నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది మీ లైఫ్ టైం గుర్తుండిపోతుంది.